హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సూర్య స్టడీ సర్కిల్. అయితే సమయం చాలా తక్కువ ఉంది డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. సో దాని గురించి ఇంకొంచెం క్లారిటీ రావాల్సి ఉంది. పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. అవుతుందో కాదో పక్కన పెట్టేసి బాగా చదువుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయితే ప్రీవియస్ క్లాస్లో పార్ట్ 1 వీడియోలో జీకే మరియు ఫిజిక్స్కి సంబంధించి కాంతి అనే పాఠం గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ కాంతి పార్ట్ 1 వీడియో ఆల్రెడీ మనం సెండ్ చేసామండి. ఎవరైనా చూడకపోతే ఫస్ట్ పార్ట్ 1 చూసేసి మళ్ళీ పార్ట్ 2కి వచ్చేయండి. ఎందుకంటే ఈ కాంతి అనే పాఠంలో పార్ట్ 1 వీడియోలో మనం కాంతి పరావర్తనం గురించి మాట్లాడినాం. కాంతి పరావర్తనం, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ గురించి మనం మాట్లాడినాం. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ గురించి మనం ఆల్రెడీ ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నాం. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేయండి. సో అయితే ఈరోజు ఏం మాట్లాడుకుంటాం అంటే కాంతి యొక్క ధర్మాలలో మరొక ఇంపార్టెంట్ అయినటువంటి ధర్మం ఏంటంటే కాంతి వక్రీభవనం. సో ఈ కాంతి వక్రీభవనం గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటాం అన్నట్టు. అయితే కాంతి వక్రీభవనాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాం అంటే రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అని మనం మాట్లాడతాం. అయితే కాంతి వక్రీభవనం అంటే ఏంటి, రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటే ఏంటి అంటే కాంతి కిరణం అనేది ఒక తలాన్ని తాకినప్పుడు అది రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్లో అయితే అది ఒపేక్ ఆబ్జెక్ట్ అయింటే వెనుదిరిగి ప్రయాణం చేసేది. బాగా అర్థం చేసుకోండి. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్లో అయితే కాంతి అనేది తలంపై పడినప్పుడు ఆ తలం అనేది ఒపేక్ ఆబ్జెక్ట్ అయితే ఆ కాంతి కిరణం అనేది అదే తలంలోకి అదే మీడియంలోకి బౌన్స్ బ్యాక్ అయ్యేది. సో అలా బౌన్స్ బ్యాక్ అయ్యేటువంటి దాన్ని మనం ఏమని చెప్తున్నాం అంటే రిఫ్లెక్షన్ అని మాట్లాడుతున్నాం. అంటే ఇక్కడ చూడండి, ఇటువైపు ఉన్నదంతా ఒకే మీడియంగా మనం భావిస్తే సో ఇది ఒక మీడియం, తలం కూడా ఒక మీడియంగా పనిచేస్తుంది అన్నట్టు. అయితే రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఏం మాట్లాడుతుందంటే ఒక లైట్ రే అనేది ఒక మీడియం నుండి ఒక మీడియం నుండి మరొక మీడియంలోకి ట్రావెల్ అవుతున్నప్పుడు, కనుక ట్రావెల్ అవుతున్నప్పుడు, ఎంటర్ అవుతున్నప్పుడు ఆ తలం వద్ద కాంతి కిరణాలు అనేటివి వంగి ప్రయాణం చేస్తాయి. అర్థమవుతుందమ్మా? వంగి ప్రయాణం చేస్తాయి. అంటే ఒక కాంతి కిరణం అనేది రేయర్ మీడియం నుండి, గాలి అనేది జనరల్గా రేయర్ మీడియం తీసుకుంటాం, వాక్యూమ్ అనేది రేయర్ మీడియం తీసుకుంటాం. సో రేయర్ మీడియం నుండి ఒక గ్లాస్లోకి లైట్ రే అనేది పాస్ అయింది అనుకుందాం. ఇదొక గ్లాస్, ఇదేమో రేయర్ మీడియంగా యాక్ట్ అవుతుంది, ఇదేమో డెన్సర్ మీడియంగా, సాంద్రత యానకంగా పనిచేస్తుంది. అయితే లైట్ అనేది రేయర్ మీడియంలో నుండి డెన్సర్ మీడియంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు అది ఏం చేస్తుంది అంటే వంగి ప్రయాణం చేస్తుంది. అర్థమవుతుందన్న? వంగి ప్రయాణం చేస్తుంది. ఇప్పుడు దీనికి గీసినటువంటి లంబాన్ని కనుక మనం చూసినట్లయితే కాంతి కిరణం అనేది ఇలా వంగి ప్రయాణం చేస్తుంది అన్నట్టు. ఈ దృగ్విషయాన్ని మనం ఏమంటాం అంటే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అని చెప్తాం. నాట్ రిఫ్లెక్షన్ అండి, రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అని చెప్తాం. అంటే ఇక్కడ గమనించినట్లయితే ఎందుకు వంగి ప్రయాణం చేస్తుంది అన్న విషయానికి వచ్చినప్పుడు కాంతి కిరణం అనేది మీడియాన్ని బేస్ చేసుకొని దాని యొక్క స్పీడ్ అనేది ఉంటుందండి. లైట్ అనేది దాని యొక్క మీడియంని బేస్ చేసుకొని దాని యొక్క స్పీడ్ అనేది ఉంటుంది. అయితే కాంతి కిరణం రేయర్ మీడియంలో పాస్ అయ్యేటప్పుడు ఎక్కువ వేగంతోనూ మరియు ఎప్పుడైతే డెన్సర్ మీడియం అడ్డం వస్తుందో ఆ డెన్సర్ మీడియం అడ్డం వచ్చినప్పుడు దాని యొక్క వేగంలో మార్పు కలుగుతుందండి. సో
ఆ వేగంలో కలిగేటువంటి మార్పు చేత ఆ కాంతి కిరణం అనేది అదే స్పీడ్తో ట్రావెల్ కాకుండా స్పీడ్ తగ్గించుకొని ట్రావెల్ కావడం జరుగుతుందండి. అయితే జనరల్గా రేయర్ మీడియం నుండి డెన్సర్ మీడియంలోకి కాంతి కిరణం అనేది కనుక ఎంటర్ అయితే రేయర్ మీడియంలో ఎక్కువ స్పీడ్తోనూ మరియు డెన్సర్ మీడియంకి వచ్చేటప్పుడు దాని యొక్క స్పీడ్ని తగ్గించుకొని ఆ పతన పడినటువంటి ఆ తలం వద్ద కాంతి కిరణం అనేది వంగి ప్రయాణం చేస్తుందండి. అర్థమవుతుందండి? సో వంగి ప్రయాణం చేస్తుంది. ఈ ఫినోమినానే మనం ఏమంటాం అంటే రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అని చెప్తామండి. ఇంకా సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అనేసి అంటే ఈ రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటే ఏదైనా ఒక కాంతి కిరణం రేర్ మీడియం నుండి డెన్సర్ మీడియంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆ వేగాల మధ్య ఉన్నటువంటి తేడా కారణం చేత కాంతి కిరణం అనేది వంగి ప్రయాణం చేస్తుంది. ద లైట్ రేస్ when it is travels from rare medium into denser medium, it is bends and travel. This phenomena is called as refraction of light. అర్థమవుతుందండి? లైట్ అనేది ఒక కాంతి కిరణం రేర్ మీడియం నుండి డెన్సర్ మీడియంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆ కాంతి వేగాల మధ్య ఉన్నటువంటి తేడా కారణం చేత కాంతి కిరణం తలం వద్ద వంగి ప్రయాణం చేస్తుంది. దీన్ని మనం రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అని చెప్తామండి. అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నా. లైట్ when the light travels from rare medium into denser medium, it will bends and travel because of their changes of velocities, changes of speeds అని మనం మాట్లాడతామండి. ఎందుకు అంటే వాటి యొక్క కాంతి వేగాలలో ఉన్నటువంటి మార్పు కారణం చేత. సో ఇక్కడ చూడండి, ఈ రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్ కారణం యొక్క అనువర్తనాలు ఏమైనా ఉన్నాయా, కాంతి వక్రీభవనం యొక్క అనువర్తనాలు ఏమన్నా ఉన్నాయా అన్న విషయానికి వచ్చినప్పుడు కాంతి వక్రీభవనం యొక్క అనువర్తనాలు చాలానే ఉన్నాయండి. ఇక్కడ చాలాసార్లు బిట్టుబడిందండి దీని యొక్క అనువర్తనాలు. ఈ అనువర్తనాల విషయానికి వచ్చినప్పుడు చూడండి, నీటిలో వేసినటువంటి పెన్సిల్ కనుక గమనించినాం అనుకోండి, నీటిలో ముంచినటువంటి పెన్సిల్ కనుక గమనించినట్లయితే అది వంగినట్టు మనకు కనబడుతుంది. దాంతోపాటుగా పెద్దగా కనబడుతుంది. అర్థమవుతుందా అండి? సో మనం ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో కనుక మనం పెన్సిల్ కనుక డిప్ చేసినప్పుడు ఆ పెన్సిల్ మనకు వంగిపోయినట్లు కనబడుతుంది. సో యాక్చువల్గా అది వంగిపోయి ఉంటుంది అంటే లేదండి. సో దానికి కారణం ఏంటంటే కాంతి వంగి ప్రయాణం చేస్తుండడం వలన ఆ ఇమాజినేషన్ అనేది మనకు కనపడుతూ ఆ పెన్సిలే వంగిపోయినట్లు మనకు కనబడుతుందండి. సో దీన్ని కాంతి వక్రీభవనము అని చెప్తామండి. అయితే రెండోది కనుక గమనించినట్లయితే మనము నీటి అడుగులో వేసినటువంటి కాయిన్స్, నాణ్యం అనేది ఎక్కువ లోతులో ఉన్నప్పటికీ కూడా అది తక్కువ లోతులో ఉన్నట్లుగాను మరియు పెద్దగాను కనపడడానికి కారణం ఏంటంటే కాంతి వక్రీభవనం. అర్థమవుతుందండి? ఇంకా మూడవది ఏంటంటే చేప పిల్లలు చూడండి. సో చేప పిల్లలు లోపల ఎక్కడో ఈదుతున్నప్పటికీ అవి పైన తేలియాడుతున్నట్లు కనపడడానికి కారణం ఏంటంటే చేప పిల్లలు అండి. చేప పిల్లలు లోపల ఈదుతున్నప్పటికీ పైన ఈదుతున్నట్టు మనకు కనపడడానికి కారణం ఏంటంటే కాంతి వక్రీభవనం. అయితే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే రాత్రి సమయంలో నక్షత్రాలు మినుక్కు అని మెరవడానికి కారణం రాత్రి సమయంలో కనుక గమనించినట్లయితే మిత్రులారా, నక్షత్రాలు అనేవి మినుకు అని మెరుస్తూ ఉంటాయి. సో ఇలా మెరవడానికి కారణం ఏంటంటే రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అని చెప్తున్నామండి. అయితే ఈ ధర్మం కాంతి వక్రీభవనం అనే ధర్మం ఆధారంగానే జలాశయాలు తక్కువ లోతున్నట్లు కనబడతాయండి. తక్కువ
లోతు ఉన్నట్లు కనబడతాయండి. సో యాక్చువల్గా జలాశయాలు అనేది ఎక్కువ లోతు ఉన్నప్పటికీ ఆ స్పష్టమైన నీరు అనేది డెన్సర్ మీడియంగా యాక్ట్ అవుతుంది. లైట్ అనేది రేర్ మీడియం నుండి డెన్సర్ మీడియం వైపుకి ట్రావెల్ చేస్తుంది. సో రేర్ మీడియంలో నుండి డెన్సర్ మీడియంలోకి ఎంటర్ అయినప్పుడు దాని యొక్క కాంతి వేగం అనేది తగ్గుతుంది. సో తగ్గడంతో పాటు అక్కడ ఉన్నటువంటి సర్ఫేస్ ఏరియా పైన కాంతి వంగి ప్రయాణం చేస్తుంది. సో అలా వంగి ప్రయాణం చేయడం వలన అక్కడ ఉన్నటువంటి జలాశయాలు తక్కువ లోతులో ఉన్నట్లు కనిపిస్తాయి. యాక్చువల్గా తక్కువ లోతులో ఉన్నట్లు కనిపిస్తాయి. ఎవరి కారణం చేత అంటే రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అనేటువంటి కారణం చేత. ఇంకో చూడండి, నీటిలో ముంచినటువంటి కడ్డీ వంగిపోయినట్లు కనపడ్డము, నీటిలో ఉంచినటువంటి కర్ర వంగిపోయినట్లు కనపడ్డము, నీటిలో ఉంచినటువంటి కాయిన్స్ పెద్దవిగా కనపడ్డము, గ్లాస్లో ఉన్నటువంటి నిమ్మపండు పెద్దదిగా పైన కనపడ్డము. సో ఇలాంటి అన్ని అనువర్తనాలకి కారణం ఏంటంటే కాంతి వక్రీభవన గుణకం. ఇంకొకటి ఏంటంటే ఈ కాంతి వక్రీభవన గుణకం అనేటువంటి ధర్మాన్ని బేస్ చేసుకొని కటకాలు పనిచేస్తాయండి. కటకాలు పనిచేస్తాయి. ఎవరిని బేస్ చేసుకొని? కాంతి వక్రీభవన గుణకం. మళ్ళొక మాట, వక్రీభవన గుణకం, కాంతి వక్రీభవన గుణకం. సో ఈ కాంతి వక్రీభవన గుణకం అనేటువంటి ఈ ఫినామినాన్ని బేస్ చేసుకొని కటకాలు అనేవి పనిచేస్తాయండి. సో అంటే కాంతి వక్రీభవన గుణకం అంటే ఏంటి అన్న విషయానికి వచ్చినప్పుడు, కాంతి వక్రీభవన గుణకం అన్నటువంటి విషయానికి వచ్చినప్పుడు ఒక చిన్న స్టేట్మెంట్ ఇస్తాను. దాన్ని బేస్ చేసుకొని మీరు డెఫినేషన్ని తయారు చేసుకోవచ్చండి. అదేంటంటే ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్. ఏం మాట్లాడుతున్నామండి? ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ టు స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ స్పెసిఫిక్ మీడియం అంటే ఏం మాట్లాడుతున్నాం అంటే ద రేషియో ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ అంటే వాక్యూమ్ అంటే శూన్యంలో కాంతి వేగం యొక్క నిష్పత్తి లేదా శూన్యంలో కాంతి వేగం మరియు ఒక ప్రత్యేకమైనటువంటి మీడియంలోకి ఎంటర్ అయినప్పుడు దాని యొక్క కాంతి వేగాల మధ్య ఉన్నటువంటి నిష్పత్తిని. అంటే సింపుల్గా చెప్పాలి అంటే రెండు వేరు యానకాల గుండా ప్రయాణించేటువంటి కాంతి వేగాల నిష్పత్తిని, రెండు వేరు యానకాల గుండా ప్రయాణం చేస్తున్నటువంటి కాంతి వేగాల నిష్పత్తిని మనం ఏమంటాం అంటే వక్రీభవన గుణకము, కాంతి వక్రీభవన గుణకము అని చెప్తున్నామండి. ఇక్కడ వేరు యానకంలో మొదటి యానకాన్ని మనము ఏమిగా తీసుకుంటాం అంటే వాక్యూమ్గా తీసుకుంటాం, అంటే రేర్ మీడియంగా తీసుకుంటామండి. సో ఈ రేర్ మీడియం నుండి స్పెసిఫిక్ మీడియం ఏదైనా సరే ఒక డెన్సర్ మీడియం తీసుకుంటామండి. అది వాటర్ కావచ్చు, గ్లాస్ కావచ్చు, మరియు డైమండ్ కావచ్చు, ఇంకేదైనా తీసుకోవచ్చు అండి. సో అలా ఒక స్పెసిఫిక్ మీడియంలోకి ఎంటర్ అయినప్పుడు ఆ రెండింటి యొక్క కాంతి వేగాల నిష్పత్తిని మనం ఏమంటామని అంటే కాంతి వక్రీభవన గుణకము అంటామండి. సో ఈ వక్రీభవన గుణకాన్ని ఆధారంగా చేసుకొని కటకాలు అనేవి పనిచేస్తాయండి. కటకాలంటే లెన్సెస్. సో ఇప్పుడు చూడండి, ఈ కాంతి వక్రీభవన గుణకాన్ని కనుక్కోవడానికి మనము ఈ కాంతి వక్రీభవన గుణకాన్ని దేంతో చూపిస్తాం అంటే స్మాల్ ఎన్తో డినోట్ చేస్తామండి. అయితే స్మాల్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు C/V అని చెప్తుంటామండి. స్మాల్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు C/V అని చెప్తుంటాం. అయితే C అంటే ఏంట్రా అంటే కాంతి వేగం అనేది శూన్యంలో ఎంత ఉంటుంది అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ అని చెప్తామండి. సి అంటే కాంతి వేగం శూన్యంలో ఎంత అన్న విషయాన్ని సి డినోట్ చేస్తే వి అనేది ఏం డినోట్ చేస్తుంది అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం, స్పెసిఫిక్ మీడియం. అయితే సాంద్రత యానకంలో కాంతి ఏ విధంగా ప్రయాణం చేస్తుంది, ఎంత వేగంతో ట్రావెల్ చేస్తుంది, వాటి యొక్క నిష్పత్తిని మనం ఏమని చెప్తాం అంటే కాంతి వక్రీభవన గుణకము అని చెప్తామండి. కాంతి
వక్రీభవన గుణకం. ఇది స్పీడ్ ఆఫ్ వాక్యూమ్ ని తెలియజేస్తుంది, ఇది స్పీడ్ ఆఫ్ స్పెసిఫిక్ మీడియం ని తెలియజేస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ కనుక మనం రాసినట్లయితే మీకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుందండి. సో ఈ కాంతి వక్రీభవన గుణకాన్ని ఈ విధంగా కూడా కనుక్కుంటాం. దీన్ని అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని చెప్తామండి. అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక్కోవడానికి ఇది ఫార్ములాగా మనం మాట్లాడుకుంటాం. అయితే ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని స్నెల్స్ లా అని కూడా బేస్ చేసుకొని కనుక్కోవచ్చండి. ఏంటండి? స్నెల్స్ లా ని బేస్ చేసుకొని కనుక్కోవచ్చండి. అయితే స్నెల్స్ లా ఏం చెప్తుందా అంటే కాంతి అనేది రేర్ మీడియం నుండి డెన్సర్ మీడియంలోకి ఎంటర్ అయినప్పుడు అక్కడ చేసినటువంటి కోణం అనేది సైన్ ఇన్సిడెంట్ యాంగిల్ అనేది సైన్ ఐ గాను, అక్కడ చేసినటువంటి రీఫ్రాక్టింగ్ యాంగిల్ అనేది సైన్ ఆర్ గాను తెలియజేస్తుంది. అంటే స్నెల్స్ లా ఏం చెప్తుందిరా అంటే రీఫ్రాక్టింగ్ యాంగిల్ సైన్ ఐ మరియు ఇన్సిడెంట్ యాంగిల్ సైన్ ఐ మరియు రీఫ్రాక్టింగ్ యాంగిల్ సైన్ ఆర్ అనేటివి వాటి యొక్క నిష్పత్తి అనేది కాన్స్టాంట్ గా ఉంటుంది అని చెప్తున్నాడండి. అంటే ఏం చెప్తుందిరా అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ద రేషియో ఆఫ్ మరొకసారి చూడండి, ద రేషియో ఆఫ్ సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్, ద రేషియో ఆఫ్ సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అండ్ సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ కాన్స్టాంట్. అంటే సైన్ ఐ యాంగిల్ ఆఫ్ సైన్ ఇన్సిడెంట్ అన్నమాట. సైన్ ఇన్సిడెంట్ రే చేసేటువంటి కోణం ఇలా ట్రావెల్ అవుతుందండి, ఇలా బెండ్ అవుతుంది. ఇక్కడ చేసేటువంటి కోణాన్ని మనం యాంగిల్ ఐ అని చెప్తాం. అయితే ఇక్కడ ఏర్పాటు చేసే కోణాన్ని యాంగిల్ ఆర్ అని చెప్తాం. సో ఇన్సిడెంట్ యాంగిల్ చేసేటువంటి కోణము మరియు రిఫ్రాక్షన్ యాంగిల్ చేసేటువంటి కోణం యొక్క నిష్పత్తి అనేది కాన్స్టాంట్ గా ఉంటుంది అనేసి స్నెల్స్ లా తెలియజేయడం జరిగిందండి. సో దీన్ని బేస్ చేసుకొని కూడా మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని కనుక్కుంటాం. అయితే ఇక్కడ మనము అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని కనుక్కోవడానికి స్మాల్ n = c/v అని చెప్తుంటాం. ఇంకొక విధానం ద్వారా కూడా మనం కనుక్కోవచ్చండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n = n2/n1 అంటే మీడియం ఇన్ డెన్సర్, మీడియం ఇన్ రేయర్. సో వాటి యొక్క నిష్పత్తి కారణం చేత మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ మూడు సూత్రాలను బేస్ చేసుకొని మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని కనుక్కుంటాం. అయితే మీకు ఒక 2 ఉదాహరణలు కనుక్కోవడానికి నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ ని చెప్తాను. మీరు నోట్ చేసుకుంటే చేసుకోండి, లేదంటే మైండ్లో పెట్టుకొని వదిలేయండి. అయితే ఇంపార్టెంట్ అండి, చూసుకోండి ఒకసారి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని మనం ఎలా కనుక్కుంటాము అన్న విషయాన్ని గురించి మనం ఒక 2 చిన్న ఎగ్జాంపుల్స్ ని కనుక్కుంటాము. ఆ 2 చిన్న ఎగ్జాంపుల్స్ కనుక గమనించినట్లయితే చూడండి, కాంతి వేగం అనేది డైమండ్ లో 1.25 ఇంటూ 10⁸ మీటర్/సెకండ్ వేగంతో ట్రావెల్ చేస్తుంది. లైట్ travels the speed of 1.25 into 10⁸ మీటర్/సెకండ్ in diamond. Then what is the refractive index of diamond? అయితే డైమండ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏంటి? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత? అర్థమవుతుందనా ఏం మాట్లాడుతున్నామో? కాంతి అనేది డైమండ్ లో 1.25 into 10⁸ మీటర్/సెకండ్ వేగంతో ట్రావెల్ చేస్తుందంట. అయితే ఆ డైమండ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అని అడుగుతున్నాడు మిత్రమా. అయితే మనకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక్కోవడానికి దిస్ ఇస్ ద స్పెసిఫిక్ మీడియం, ఇది ఒక పర్టికులర్ మీడియం, దీన్ని మనం డెన్సర్ మీడియం అని చెప్పుకోవచ్చు. సో ఈ డెన్సర్ మీడియంలో కాంతి వేగం అనేది 1.25 into 10⁸ మీటర్/సెకండ్ గా ఉందంట. అయితే దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక్కోవాలి అంటున్నాడు. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక్కోవడానికి మనకు ఫార్ములా స్మాల్ n = c/v. ఇక్కడ c దేన్ని తెలియజేస్తుందిరా అంటే, దీన్ని ఏం తెలియజేస్తుందిరా అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కడ? ఇన్ వాక్యూమ్. సో వాక్యూమ్ లో స్పీడ్ ఆఫ్ లైట్ డివైడెడ్ బై
స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ స్పెసిఫిక్ మీడియం, దట్ మీన్స్ డైమండ్. సో డైమండ్ లో కాంతి వేగం ఎంత? మనకు తెలుసు మిత్రమా, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్, గాలిలో శూన్యంలో కాంతి వేగం ఎంత ఉంటుంది అంటే 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ ఉంటుందండి. అంటే ఒక సెకండ్కి 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ మీటర్స్ వేగంతో ట్రావెల్ చేస్తుందండి. అంటే ఒక సెకండ్కి 3 × 10⁸ మీటర్స్ దూరం ట్రావెల్ చేస్తుందండి లైట్ అనేది. ఎక్కడ అంటే శూన్యంలో. ఎక్కడండి? శూన్యంలో, వ్యాక్యూమ్లో అంటున్నామండి. సో అయితే డైమండ్లో స్పీడ్ ఎంత ట్రావెల్ చేస్తుందంట? 1.25 అంట. 1.25 × 10⁸ మీటర్ పర్ సెకండ్ అండి. సో రెండు సిమిలర్ యూనిట్స్ మధ్య రేషియో ఉంది అంటే వాటికి యూనిట్స్ గమనించండి. మీటర్ పర్ సెకండ్ క్యాన్సిల్ అవుతుంది, 10⁸ క్యాన్సిల్ అవుతుంది. అర్థమవుతుందా? సో మనకు ఫైనల్గా మిగిలేదు ఏంటంటే 3/1.25. 3/1.25 మనకు కనుక గమనించినట్లయితే 2.4 అవుతుందండి. 2.4 అవుతుందండి. సో 2.4 యూనిట్స్ కనుక గమనించినట్లయితే మీటర్ పర్ సెకండ్ ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయినాయి. ఎందుకంటే సిమిలర్ యూనిట్స్ అనమాట. సిమిలర్ యూనిట్స్ అనేవి మనకు క్యాన్సిలేషన్ జరుగుతుంది రేషియోలో. సో కాబట్టి ఈ రేషియోకి నిష్పత్తికి యూనిట్స్ అనేటివి ఉండవు. ఉండవు. సో అంటే మీరు గమనించినట్లయితే రీఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది కాంతి వక్రీభవన గుణకం అనేది, కాంతి వక్రీభవన గుణకానికి యూనిట్స్ అనేటివి ఉండవు అని గుర్తుపెట్టుకోవాలండి. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే డైమండ్ యొక్క రీఫ్రాక్టివ్ ఇండెక్స్ 2.4 మీటర్ పర్ సెకండ్, కిలోమీటర్ పర్ అవర్, మీటర్స్, అట్లా ఏదో ఒకటి యూనిట్స్ ఇస్తే యాక్చువల్గా లాస్ట్ ఆప్షన్ జస్ట్ 2.4 అని ఉంటుంది. యాక్చువల్గా ఇట్లా అడగడు కానీ మనకు సెంటెన్స్ ఫార్మేషన్లో అడుగుతాడు రీఫ్రాక్టివ్ ఇండెక్స్ యొక్క యూనిట్స్ ఏంటి, మీటర్ పర్ సెకండ్, కిలోమీటర్ పర్ అవర్, దీనికి యూనిట్స్ ఉండవు అనేసి ఇట్లా ఆప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడు కూడా రీఫ్రాక్టివ్ ఇండెక్స్కి, కాంతి వక్రీభవన గుణకానికి యూనిట్స్ అనేటివి ఉండవు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి జడత్వానికి కూడా ఉండవండి. జడత్వానికి యూనిట్స్ అనేటివి ఉండవు. సందర్భం వచ్చింది కాబట్టి గుర్తుపెట్టుకోండి, జడత్వానికి కూడా యూనిట్స్ అనేటివి ఉండవు. కారణం ఏంటంటే అది కూడా రేషియోగానే పనిచేస్తుంది. సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే డైమండ్ యొక్క రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అంటే 2.4. ఇంకా సింప్లిఫైడ్ చేస్తే 2.42 ఉంటుంది. 2.42 ఉంటుంది. అయితే మరి వాటర్ చూడండి, ఏం మాట్లాడుతున్నామండి? వాటర్. సో వాటర్లో కాంతి వేగం ఎంత? వాటర్లో కాంతి వేగం ఎంత ఉంటుందండి? చూడండి, గమనించినట్లయితే కాంతి వేగం అనేది 2 × 10⁸ మీటర్ పర్ సెకండ్గా ఉంటుందండి. అదే గ్లాస్లో కనుక చూసినట్లయితే 2.25 × 10⁸ మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో లైట్ అనేది ట్రావెల్ చేస్తూ ఉంటుందండి. మీరు దీనికి రీఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక్కోండి. అంటే గ్లాస్ యొక్క రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అని కనుక అడిగినాడంటే సో మనకు సేమ్ ఫార్ములా C/V, అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ డివైడెడ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్. సో గ్లాస్లో స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత అంటే 2.25 అన్నాం అనుకోండి. సో 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ డివైడెడ్ బై 2.25 × 10⁸ మీటర్ పర్ సెకండ్. 10⁸ క్యాన్సిల్ అయితే సో 3/3.25 అవుతుందండి. 3.25 అవుతుంది. సో ఫైనల్గా 1.5 అనేది మనకు రీఫ్రాక్టివ్ ఇండెక్స్ అవుతుందండి. చూడండి మిత్రమా, ఇక్కడ కనుక మీరు ఇంకా గమనించినట్లయితే వాటర్ చూడండి. సో వాటర్ యొక్క రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అని అడిగినాడు అనుకోండి. సో 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ డివైడెడ్ బై 2 ఇక్కడ 1.3 వస్తుంది నాన్న. 1.3 వస్తుంది నాన్న. సో ఇక్కడ 2 × 10⁸ మీటర్ పర్ సెకండ్ బాగా గమనించండి అమ్మా. సో క్యాన్సిలేషన్ మిస్టేక్ అనమాట. 3/2.25
1.25 విషయానికి వచ్చినప్పుడు 1.3గా మనకు 1.33గా రావడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి 10⁸ మీటర్ పర్ సెకండ్. సో 3/2 అంటే 3లో సగము అని అర్థం. 3లో సగం ఎంత? 1.5. 3లో సగం ఎంత అంటే 1.5 నానా ఇక్కడ 2 × 2.5. సరే నన్ను ఒక చిన్న కన్ఫ్యూజన్ 2 × 2.5 ఒక చిన్న కన్ఫ్యూజన్ చూసుకున్నాను అక్కడ. గ్లాస్లో లైట్ స్పీడ్ ఎంత అంటే 2 × 10⁸ మా. చిన్న కరెక్షన్, సారీ మా. 2 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఇక్కడ వాటర్లో లైట్ స్పీడ్ ఎంత అంటే 2.25 × 10⁸ మీటర్ పర్ సెకండ్. అర్థమైందా? చిన్న కరెక్షన్ అన్న, బై మిస్టేక్, చిన్న కరెక్షన్. 2.25 × 10⁸ మీటర్ పర్ సెకండ్ స్పీడ్ ఇన్ వాటర్, లైట్ స్పీడ్ ఇన్ వాటర్. అదే గ్లాస్లో అయితే 2 × 10⁸ మీటర్ పర్ సెకండ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్. సో ఇప్పుడు కనుక గమనించినట్లయితే ఇక్కడ చూడండి, డైమండ్లో స్పీడ్ ఎంత అంటే 1.25 డైమండ్. ఇక్కడ ఆల్రెడీ ఎక్కడో రాసుకున్నట్లున్నాం మనం, ఇక్కడ రాసుకున్నాం. డైమండ్లో స్పీడ్ ఎంత అంటే 1.25. ఇప్పుడు గమనించినట్లయితే డైమండ్ చూసుకోండి 1.25 × 10⁸ మీటర్ పర్ సెకండ్. అర్థమవుతుందా? మరియు గ్లాస్ చూడండి, గ్లాస్లో కనుక గమనించినట్లయితే 2 × 10⁸ మీటర్ పర్ సెకండ్ అంటున్నాం. అలాగే వాటర్ కనుక తీసుకున్నట్టయితే 2.25 × 10⁸ మీటర్ పర్ సెకండ్ చూడండి. సో చూడండి ఇక్కడ తక్కువ వేగంతో ట్రావెల్ చేస్తుంది, ఇక్కడ దానికంటే కొంచెం ఎక్కువ వేగంతో ట్రావెల్ చేస్తుంది, ఇక్కడ దానికంటే ఎక్కువ వేగంతో ట్రావెల్ చేస్తుంది. అదే గాలిలో తీసుకోండి 3 లేదా గాలిలో కానీ వ్యాక్యూమ్లో కానీ తీసుకోండి 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఇక్కడ ఇంకొంచెం ఎక్కువ ట్రావెల్ చేస్తుందండి, ఇంకొంచెం ఎక్కువ ట్రావెల్ చేస్తుంది. సో ఎక్కువ స్పీడ్తో ట్రావెల్ చేస్తుందని మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి డైమండ్లో 1.25 × 10⁸ మీటర్ పర్ సెకండ్, గ్లాస్లో 2 × 10⁸ మీటర్ పర్ సెకండ్, వాటర్లో 2.25 × 10⁸ మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది. అంటే స్పీడ్ అనేది చూడండి అసెండింగ్ ఆర్డర్లో వచ్చిందండి. అంటే ఇక్కడ తక్కువ స్పీడ్ ఉంది, అవునా? తక్కువ స్పీడ్ ఉన్నప్పుడు దాన్ని మనం ఎక్కువ డెన్సర్గా మాట్లాడతామండి. అంటే ఇది అత్యంత సాంద్రత యానకము అని చెప్తామండి. స్పీడ్ తక్కువగా ట్రావెల్ చేస్తే, స్పీడ్ అనేది తక్కువగా ఉంటే అది మనం డెన్సర్గా పరిగణలోకి తీసుకోవాలి. స్పీడ్ తక్కువగా ఉంటే డెన్సర్ మీడియం అనేది ఎక్కువగా ఉంటుంది, డెన్సర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూడండి డెన్సర్ అనేది ఎక్కువగా ఉంటే, ఇక్కడ ఇంకొక లాజిక్ అన్నమాట, డెన్సర్ అనేది ఎక్కువగా ఉంటే స్పీడ్ అనేది తక్కువగా ఉంటుంది, మరియు రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుందండి. రీఫ్రాక్టివ్ ఇండెక్స్ స్పీడ్ తగ్గింది అనుకోండి, రీఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూడండి 2 ఉంది, ఇక్కడ 1.25 ఉంది, ఇక్కడ 2 ఉంది, అంటే కొంచెం పెరిగింది కదండి. స్పీడ్ ఆఫ్ లైట్ అనేది కొంచెం పెరిగింది కదా ఇక్కడ గ్లాస్లో. సో దీని యొక్క రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అనేసి గమనించినట్లయితే 1.5గా మనం మాట్లాడతాం. అంటే స్పీడ్ అనేది ఎక్కడం వలన రీఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది తగ్గుతుంది. ఇది డెన్సర్ కంపారిటివ్లీ వాటర్తో కంపేర్ చేసుకుంటే ఇది డెన్సర్. అంటే ఎందుకంటే రీఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది దీంతో కంపేర్ చేస్తే ఎక్కువగా ఉంది, దీంతో కంపేర్ చేస్తే డైమండ్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అధిక సాంద్రత కలిగినటువంటిది డైమండ్ అని చెప్తాం. దాని యొక్క రీఫ్రాక్టివ్ ఇండెక్స్ 2.4 అని చెప్తాం. అధిక రీఫ్రాక్టివ్ ఇండెక్స్ కలిగినటువంటి డెన్సర్ మీడియం ఏదైనా అంటే 2.4 అని కూడా మనం మాట్లాడతాం. జనరల్గా 2.42 అని కూడా మాట్లాడుతుంటారండి, రెండు ఒకటే. సో గుర్తుపెట్టుకోండి, డెన్సర్ మీడియం ఎక్కువగా ఉంటే దాని యొక్క రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే మీడియం డెన్సర్ అయితే సాంద్రత యానకం ఎక్కువగా ఉంటే దాని యొక్క రీఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే కాంతి వక్రీభవన గుణకం కూడా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ కాంతి వక్రీభవన గుణకం కనుక ఎక్కువగా ఉంటే ఆ ఆబ్జెక్టులో కాంతి వేగం అనేది తక్కువగా ఉంటుందండి. అంటే ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్స్ టు స్పీడ్ ఆఫ్ లైట్ అండ్ డెన్సర్ మీడియం, లేదా ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్స్ టు రిఫ్రాక్టివ్
refractive index and speed of light. It is inversely proportional to speed of light and refractive index. ఒకవేళ refractive index కనుక పెరిగింది అనుకోండి స్పీడ్ ఆఫ్ లైట్ అనేది తగ్గుతుంది. ఎట్లా అంటే గమనించండి, ఇక్కడ రీఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉంది, స్పీడ్ ఆఫ్ లైట్ అనేది తక్కువగా ఉంది. ఇక్కడ రీఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది దీంతో కంపేర్ చేస్తే తక్కువగా ఉంది, స్పీడ్ ఆఫ్ లైట్ అనేది 1.2తో కంపేర్ చేస్తే ఇది పెరిగింది అనమాట. సో ఇక్కడ వాటర్లో కనుక గమనించినట్లయితే స్పీడ్ ఆఫ్ లైట్ అనేది దీనికంటే పెరిగింది, రీఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది 1.33గా ఉందండి, 1.33గా ఉంటుంది. సో గాలిలో కనుక గమనించినట్లయితే స్పీడ్ ఆఫ్ లైట్ అనేది ఎక్కువగా ఉంది. సో స్పీడ్ ఆఫ్ లైట్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు రీఫ్రాక్టివ్ ఇండెక్స్ దీనికంటే తక్కువగా ఉంటుందా లేదా? సో ఖచ్చితంగా తక్కువగా ఉంటుంది, 1గా ఉంటుంది. వాక్యూమ్లో స్పీడ్ ఆఫ్ లైట్ అనేది 3 × 10⁸ మీటర్/సెకండ్గా ఉన్నప్పుడు దాని యొక్క రీఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది 1గా ఉంటుంది. రీఫ్రాక్టివ్ ఇండెక్స్కి కాంతి వక్రీభవన గుణకానికి మనకు యూనిట్స్ అనేటివి ఉండవు. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి మిత్రమా, స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్స్ టు రీఫ్రాక్టివ్ ఇండెక్స్, విలోమానుపాతంలో ఉంటుంది. కాంతి వక్రీభవన గుణకం అనేది కాంతి వేగానికి విలోమానుపాతంలో ఉంటుంది, విలోమానుపాతంలో ఉంటుంది. మరియు ఆబ్జెక్ట్ యొక్క డెన్సిటీకి అనులోమానుపాతంలో ఉంటుంది. డెన్సిటీ పెరిగిందనుకోండి రీఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా పెరుగుతుంది, డెన్సిటీ తగ్గిందనుకోండి రీఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా తగ్గుతుంది. సో కాబట్టి డెన్సర్కి మరియు రీఫ్రాక్టివ్ ఇండెక్స్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది అన్న విషయాన్ని మీరు ఇండైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. చూడండి మిత్రమా, స్పీడ్ ఆఫ్ లైట్కి అయితే రీఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఇన్వర్స్ ప్రపోర్షనల్గా ఉంటుంది, మరియు డెన్సిటీకి అయితే రీఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది అనులోమానుపాతంలో ఉంటుంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇప్పుడు గమనించినట్లయితే వాటర్ యొక్క రీఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.33గా మాట్లాడుకుంటున్నాం, మరియు గాలి యొక్క రీఫ్రాక్టివ్ ఇండెక్స్ 3.8 గాలి యొక్క స్పీడ్ అనేది 3 × 10⁸ మీటర్/సెకండ్ అంటున్నాం. దాని యొక్క రీఫ్రాక్టివ్ ఇండెక్స్ 1 అని కూడా మనం మాట్లాడుతున్నాం. అయితే ఇక్కడ ఇంకొక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఏంటి అంటే, గమనించండి మిత్రమా, సో గ్లాస్కి మరియు వాటర్ యొక్క రీఫ్రాక్టివ్ ఇండెక్స్ గమనించినట్లయితే 1గా ఉంది, అంటే ఇంచుమించు దగ్గరగా ఉన్నాయి. 1.3, 1.5 ఇంచుమించు దగ్గరగా ఉన్నాయి. సో రీఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది దగ్గరగా ఉండే కారణం చేతనే గ్లాస్ స్లాబ్ని లేదా ఒక గ్లాస్ని మనం వాటర్లో కనుక డిప్ చేసినామంటే అది కనపడకుండా మాయమవునట్లు మనకు ఒక ఇమాజినరీని కలిగిస్తుందండి. అర్థమవుతుందా ఏం మాట్లాడుతున్నాను? వీటి యొక్క రీఫ్రాక్టివ్ ఇండెక్స్ మధ్య ఉన్నటువంటి తేడా అతి తక్కువగా ఉండడం కారణం చేత ఆ గ్లాస్ని కనుక మనం నీళ్ళల్లో కనుక వేస్తే నీళ్ళలో గ్లాస్ని మనం లేనట్లుగానే అనుభూతి చెందుతాం. అంటే గ్లాస్ అనేది నీళ్ళల్లో మనకు కనపడదు అన్నట్లు మనం ఫీల్ అవుతాం అన్నట్టు. కారణం ఏంటంటే రీఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది దగ్గరగా ఒకే విధంగా ఉండడమే అని చెప్తుంటామండి. సో రీఫ్రాక్టివ్ ఇండెక్స్ దగ్గరగా ఉంటే ఆ వస్తువు ఒక దాంట్లో డిప్ చేసినప్పుడు కనపడనటువంటి అనుభూతిని మనకు కలిగిస్తుంది. సో ఇది రీఫ్రాక్టివ్ ఇండెక్స్ గురించినటువంటి సంపూర్ణ సమాచారం అండి. సో స్మెల్స్ లాని బేస్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు, మనం C/V అనేటువంటి ఫార్ములాని కూడా బేస్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు, కనుక్కోవచ్చు రీఫ్రాక్టివ్ ఇండెక్స్ని. మరి ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగింది, చూడండి మళ్ళీ గమనించండి. సో వాటర్లో స్పీడ్ ఎంత అంటే 2.25 × 10⁸ మీటర్/సెకండ్ అన్నాం, గ్లాస్లో 2 × 10⁸ మీటర్/సెకండ్ అన్నాం. సో మనం కొంచెం రివర్స్లో చెప్పుకున్నాం అప్పుడు, సో కరెక్షన్ చేసుకోండి. సో ఇది కంప్లీట్గా రీఫ్రాక్టివ్ ఇండెక్స్ మరియు రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ క్లాస్లో మరియు డిస్పర్షన్ ఆఫ్ లైట్, స్కాటరింగ్ ఆఫ్ లైట్ గురించి మనం మాట్లాడతాం. ఇంకొక 1-2 పార్ట్స్లో ఒక్కొక్క కంటెంట్ని ఒక్కొక్క కాన్సెప్ట్ని మనం క్షుణ్ణంగా విభజన చేసుకుంటే బాగా అర్థమవుతుందనే ఉద్దేశంతో, లెంత్ కూడా తగ్గుతుందనే ఉద్దేశంతో ఒక్కొక్క పార్ట్గా మనం వీడియోస్ చేయడం జరుగుతుందండి. సో ఎవరు బోర్గా ఫీల్ అవ్వకుండా ప్రతి ఒక్క వీడియోని చూసి నోట్స్ రాసుకోవాలనేసి నేను కోరుకుంటున్నా. ఇంకొక విషయం ఏంటంటే దీని నుండి చాలాసార్లు బిట్ అడగడం జరిగిందండి, గమనించండి. సో ఇలాంటి లొకేషన్స్ని షార్ట్లో మనం బ్రెయిన్లో పెట్టుకుని వదిలేయాలండి. సో రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ డైమండ్ లేదా అత్యధిక వక్రీభవన గుణకం కలిగినటువంటి పదార్థం ఏంటి అని అడిగినాడండి. సో అత్యధికంగా వక్రీభవన గుణకం కలిగినటువంటి పదార్థం ఏదంటే డైమండ్. దాని యొక్క వక్రీభవన గుణకం ఎంత అంటే 2.4గా ఉంటుందండి, 2.4. ఆ రీఫ్రాక్టివ్ ఇండెక్స్ని మనం ఎలా కనుక్కుంటాం అనేది కూడా మీకు నీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో ఈ వీడియోని నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. పూర్తిగా మాత్రం వీడియోని తప్పకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ యువర్
support. Thank you very much. Thank you so much. Good night.